చాలా ముగ్గులు చూసాను, చాలా రంగోలీలు కవర్ చేశాను. అన్ని కూడా మనకు ఎలా అంటే కలర్స్ తోటి ఫిల్ అయి ఉంది. ముగ్గులు, రంగోలీ, డిఫరెంట్ ఐటమ్స్ తోటి. బట్ ఇక్కడ ఒక్క ముగ్గు మాత్రమే మనకు నవధాన్యాలతోటి కవర్ అయిపోయింది. సంథింగ్ స్పెషల్. ఓకే, ఒక స్పెషల్ రంగోలీ అని చెప్పాలి ఎంటైర్ కాంపిటీషన్ లో. సో ఇది వచ్చేసి రియల్ చెరుకుగడ, నార్మల్ కాదండి, డైరెక్ట్ గా రియల్ చెరుకుగడలు పెట్టారు, పన్నం కోడి. ఓకే, సంక్రాంతి పండుగకి రంగులతో ఎవరైనా ముగ్గులు వేస్తారు, కానీ నేను డిఫరెంట్ గా ఆలోచించి నవధాన్యాలతో వేయాలనుకున్నాను. జొన్నలు, రాగులు, బొబ్బెర్లు, మినుములు, పెసలు, వడ్లు, శనగలు, గోధుమలు, నల్లనుగులు, సద్దలు. ఓకే. సో ఈ వైట్ కలర్ లో ఉందంతా రైస్ ఐటమ్స్ తో కవర్ చేశారు. ఓకే, ఈ మధ్యలో ఫ్లవర్స్ డెకరేషన్. ఓకే, సో ఏ పని చేసినా ముందు వినాయకుడిని తలుచుకుంటాం కాబట్టి ముందుగా వినాయకుడిని తలుచుకుని వినాయకుడిని చేస్తే ఏ విఘ్నాలు రాకుండా పనులు జరుగుతాయనే ఉద్దేశంతో నేను వినాయకుడిని గీయడం జరిగింది. తర్వాత వచ్చేసి అవుట్లైన్ వచ్చేసి గొడ్లతో వేసానండి. ఇప్పుడు ఈ సంక్రాంతికి గొడ్లు పంట అందరికి రైతులకు ఇంటికి వస్తుంది కాబట్టి ఈ గొడ్ల అనేది ముఖ్యం. ఈ గొడ్లతో అవుట్లైన్ గీసాను. తర్వాతకి ఈ సంక్రాంతికి కొత్త బియ్యం ఇంటికి వస్తాయి కాబట్టి భోగి కుండలో మనం పులగం చేసుకుంటాం కాబట్టి నేను భోగి కుండ వేయడం జరిగింది. కొత్త బియ్యంతో పులగం చేసుకుంటారు ఈ సంక్రాంతి పండుగకి. ఇంపార్టెంట్ అండి. నైట్ ఇప్పుడు వచ్చే కాళ్ళకు పతంగులు బాగా ఎగుతాయి కాబట్టి కైట్లు గీసాను. ఇది సూర్యుడి రథం అండి. ఇది రథం ఇప్పుడు ఈ నెల మాసం అంటారు. ఇది రథం ఖచ్చితంగా అవసరం. ఇది తర్వాత కోడి పందాలు ఈ నెల సంక్రాంతి స్పెషల్ కోడి పందాలు ఉన్నా గానీ ఆంధ్రాకి వెళ్ళాలని కోరుకుంటారు కోడి పందాల కోసం. సో అక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంతకీ ఇందులో ఏది విన్ అవుతుందండి? ఏదైనా విన్ అయిందా? రెడ్ విన్ అయిందా? ఓకే ఓకే, కంగ్రాట్స్. అది గంగిరెద్దు. ఓకే ఓకే, మనకు తీసుకొని వస్తారు కదండి వాళ్ళు. ఓకే ఓకే, గంగిరెద్దు అయితే ఇవన్నీ గొబ్బెమ్మలు చేశానండి. గొబ్బెమ్మలు ఖచ్చితంగా ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ చాలా అంటే లైక్ డిజైన్ కి సరిపడా టమాటోస్. ఈ గొబ్బెమ్మలలో ఆవు పేడతో నేను ఈ గొబ్బెమ్మను తయారు చేసి దాంట్లో నవధాన్యాలు, పిండి కొమ్ము, కరకపసుతో నేను డెకరేషన్ చేశానండి. ఓకే ఓకే, ఇది ఖచ్చితంగా స్పెషల్ సంక్రాంతి పండుగకి. మామూలుగా లేదు ఇట్లాంటి రంగోలీతో పాటుగా డెకరేషన్స్. ఓకే, డెకరేషన్స్ కూడా ఇంకొక లెవెల్లో ఉన్నాయి ఇక్కడ. నవధాన్యాలతో చేశానండి. నవధాన్యాలు అనేది ఉంది కాబట్టి నేను నవధాన్యాలను ఎంచుకోవడం జరిగింది. నవధాన్యాలు ప్రకృతికి కూడా దగ్గరగా ఉంటాయి. రైతు పడే కష్టం మొత్తం ఈ నవధాన్యాలలో తెలుస్తుంది కాబట్టి నవధాన్యాలతో నేను ముగ్గు వేసానండి. రంగులతో ఎవరైనా వేస్తారండి, నవధాన్యాలతో కావాలనే వేశాను. ఓకే ఓకే, రియలీ స్పెషల్. ఎంటైర్ కాంపిటీషన్ లో ఈ ముగ్గు మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. అదే రియల్ చెరుకుగడ. నేను ఇప్పటి వరకు రంగోలీ చెరుకుగడలు చూసాను కానీ రియల్ చెరుకుగడలు చూడలేదు. ఓకే, నిజంగా ఇక్కడ ఈ కోళ్ళు కూడా మనకు రియల్ కోళ్ళు అయి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళము. ఓకే ఓకే ఓకే, ఫైనల్ గా రెడ్ ది విన్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఎల్లో దొడిపోయింది, రెడ్ ది విన్ అయిపోయింది. థ్యాంక్ యూ. హాయ్, మీరేంటి విన్ అయిన కోడా వేసేయండి. ఓకే.